యువకుడి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో చోటు చేసుకుంది. దోమడుగు గ్రామానికి చెందిన తేజస్విని బి ఫార్మసీ చదువుతోంది. తనను ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు అతని స్నేహితులతో కలిసి తరచూ విద్యార్థినిని ఆమె తల్లిని బెదిరింపులకు గురి చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో 4 అంతస్తులపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గ మధ్యంలో మృతి చెందింది. ఆత్మహత్యకు గ్రామంలోని గంజాయి బ్యాచ్ కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దోమడుగు గ్రామంలో 5 అంతస్తు 3వ అంతస్తు నుంచి కింద పడడం చనిపోయిందని కంప్లైంట్ అవ్వడం జరిగింది. నేను మరి కొడగల్ ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చి చెందిన ప్రదేశాన్ని చూడగా ఇక్కడ విచారిస్తే తేజస్విని అమ్మాయికి ఇదే గ్రామానికి చెందిన శ్రీహరి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అని తెలిసి 5 months బ్యాక్. అయితే వాళ్ళు మొదట మామూలుగా మాట్లాడుకునేవారు, ఇన్స్టాలో చాట్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఇతను ఒక 1 month నుంచి అమ్మాయిని తను లవ్ చేయండి, మ్యారేజ్ చేసుకుందని ప్రేమించడం వల్ల ఇంట్లో కూడా చిన్న గొడవలు కావడం జరిగింది. అయితే మొన్న సాయంత్రం ప్రాంతంలో వాళ్ళ అన్నను వాళ్ళ పేరెంట్స్ను కూడా మ్యారేజ్ చేసుకోవాలని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఈ అమ్మాయి ఇది మనసుకు తీసుకొని మనస్తాపం చేయండి వాళ్ళ ఇంట్లో బయటి డోర్ పెట్టుకొని బయటికి వెళ్ళి బయటి డోర్ పెట్టుకొని 4వ అంతస్తుకి ఎక్కేసి అక్కడి నుంచి పైనుంచి రాత్రి అందాజు 8:30 ప్రాంతంలో దూకడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో వేధింపులు తాళలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, సంగారెడ్డి జిల్లా గుబ్బిడదల మండలం దోమడుగు గ్రామంలో నిన్న అర్ధరాత్రి ఒక బీఫార్మసీ విద్యార్థిని అయితే ఆత్మహత్య చేసింది. ముఖ్యంగా కొంతమంది ప్రేమ పేరుతో ఆమె వేధించడంతో ఆ విధింపులు భరించలేక తేజస్విని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి 4వ అంతస్తుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా ఆ యువతి అయితే మృతి చెందింది. కొంతమంది గంజాయి బ్యాచ్ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలు ట్రాక్ చేసి ఈ వేధింపులకు పాల్పడుతున్నట్టు కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణ రావడం జరిగింది. అదే గ్రామానికి చెందిన ఒక యువకుడు అమ్మాయి కుటుంబానికి కూడా బెదిరింపులు చేశాడంటూ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా వేధింపులు కారణమైతే ఆత్మహత్యకి తేజస్విని అయితే పాల్పడినట్లయితే ప్రస్తుతం చుట్టుపక్కల అయితే చెప్తున్నారు. ఆ యువకుడిని ఉరి తీయాలంటూ కూడా బంధువులు కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం డిమాండ్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఘటనా స్థానానికి కూడా ఏదైతే గుమ్మడిగా వేస్తే మహేశ్వర్ రెడ్డి కూడా అక్కడ చేరుకొని విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఒక వ్యక్తి ఆమెను వేధించడం కారణంగా ఆమె అయితే బలవన్మరణానికి పాల్పడినట్లయితే తెలిసింది. దానికి పైన 4 అంతస్తు పైనుంచి దూకడంతో అకస్మాత్ స్థితికి అయితే వెళ్ళడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా అప్రమత్తం వెంటనే అన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అయితే చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేస్తే దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని పోలీసు వర్గాలు అయితే తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.